అనుకున్నది ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతాయండి. మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నాయనుకోండి, మీరు అనుకున్నది డిలే అవుతుంది, పోస్ట్పోండ్ అవుతుంది. ఎప్పుడైతే సార్ మీరు హ్యాపీగా సంతోషంతో ఉంటారో మీ ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి, మీకు కావాల్సినది మీ జీవితంలో ఈజీగా వస్తుంది అన్నది. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్తోన, పాజిటివ్ అఫర్మేషన్స్తోన డేని స్టార్ట్ చేయాలి. ఓకేనా? హార్ట్ పైన చేయి వేసుకోండి. హార్ట్ పైన చేయి వేసుకోండి. యువర్ ఐస్. హార్ట్ బీట్ని అబ్జర్వ్ చేయండి. హార్ట్ బీట్ని అబ్జర్వ్ చేయండి. మీ హార్ట్ బీట్ని అబ్జర్వ్ చేయండి. 2 చేతులు వేసుకోండి హార్ట్ పైన. హార్ట్ పైన మీ హార్ట్ బీట్ అబ్జర్వ్ చేయండి. రిలాక్స్ అవ్వండి. నేను చెప్పిందే చెప్పండి. పాజిటివ్ అఫర్మేషన్స్. ఐ ఆమ్ ది బెస్ట్. ఐ ఆమ్ ది బెస్ట్ ఫీలింగ్తో చెప్పండి. ఎమోషన్తో చెప్పండి. ఐ ఆమ్ ది బెస్ట్. I am the best. ఐ ఆమ్ గ్రేట్. I am great. ఐ ఆమ్ గ్రేట్. I am great. ఐ ఆమ్ గ్రేట్. I am great. ఐ ఆమ్ నెంబర్ 1. I am number one. ఐ ఆమ్ నెంబర్ 1. I am number one. ఐ ఆమ్ సక్సెస్ఫుల్. I am successful ఐ person. ఆమ్ సక్సెస్ఫుల్. I am successful person. ఐ ఆమ్ సక్సెస్ఫుల్. I am successful. ఐ కెన్ డూ ఎనీథింగ్. I can do anything. ఐ కెన్ డూ ఎనీథింగ్. I can do anything. ఐ కెన్ డూ ఎనీథింగ్. I can do anything. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. God is always with me. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. God is always with me. ఐఎమ్ హ్యాపీ. Universe always with me. ఐ ఆమ్ హ్యాపీ. I am so happy. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది బ్యూటిఫుల్ డే. I am grateful for the beautiful day. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ డే. I am grateful for this beautiful day. ఐ ఆమ్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ ఫర్ ది అబండెన్స్. I filled with gratitude and abundance. ద అట్రాక్ట్ హ్యాపీనెస్. I attract happiness. ఐ అట్రాక్ట్ హ్యాపీనెస్. I have happiness. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ బ్లెస్సింగ్స్. I grateful for good blessings. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది బ్లెస్సింగ్స్. I am grateful for the all blessings. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది లవ్. I am grateful for the love. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది లవ్. I am grateful for the love. I wake up each morning with heart full. I wake up each morning with beautiful heart. I wake up morning with a beautiful love. I am happy. I am so happy. I am healthy. I am so healthy. I am wealthy. I am so wealthy. I am divine. I am a divine. Everything comes to me perfect time. Everything comes perfect time. Yes, thank you, universe. Thank you, universe. Thank you, Love you, gurus. universe. Thank you, Guru. thank you, parents. Thank you, parents. Love you, parents. Thank you, friends and family members. Thank you, parents. Yes, thank you, money. Thank you, money. Love you, money. Thank you, myself. Thank you, myself. హ్యాపీగా ఆనందంగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ Thank you, my చేయండి నవ్వుతూ. family. Love you. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ దిస్ బ్యూటిఫుల్ డే అని Thank you so much for this beautiful day. Thank you, Navagrah. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేసుకోండి. Yes. బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. ఎస్, మీరు 99.999% ఎనర్జీ, అది మాత్రం మర్చిపోవద్దండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి.
ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేం. అవునా కదా సార్? ఇట్స్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఒక రూపం నుంచి ఇంకో రూపంకి మారుతుంది కానీ ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, నాశనం చేయలేరు. గుర్తుపెట్టుకోండి. అవును కదా? అది కన్వర్ట్ అవుతుంది, ఒక రూపం నుంచి ఇంకో రూపం కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఐన్స్టీన్ సార్ ఏం చెప్పారు? ఈజ్ ఈక్వల్ టు పొద్దున్న ఎంసీ స్క్వేర్. ఎస్ సార్, చెప్పండి. మార్నింగ్ లేవగానే ఒక శ్లోకంతో లేవాలి సార్. కళ్ళు తెరవక ముందే ఆ, చేతులు ముందర పెట్టుకొని అవన్నీ కరెక్ట్ నార్మల్ మన స్పిరిచువల్ నమ్మకాలతో చేసుకోండి, నో ప్రాబ్లం. సార్. ఓకే. ఎవరి ఇష్టాలు మేము కాదనట్లేదు, అందరి ఇష్టాలు చేసుకోండి. ఓకే, దానికి ఏమి అబ్జెక్షన్ లేదు. ఓకే దాంతోపాటు సార్. సైన్స్, బిహైండ్ ది సైన్స్ ఉంది. మనం చెప్పే ప్రతి దాంట్లో సైన్స్ ఉంది. అవునా కదా? సైన్స్ ప్లస్ శాస్త్రం రెండు ఉంటాయి. అప్పుడే అవును సార్. చెప్పాం కదా ఇంతకుముందు క్లాస్లో, సైన్స్ శాస్త్రం రెండు కళ్ళు లాంటివి, దేన్ని అవును వదులుకోకూడదు. సైన్స్ ఏం చేస్తుంది? అంతరిక్షంలోకి వెళ్తున్నాం అవును కానీ అవునా కదా? అవును సార్. కానీ మనం స్పిరిచువల్ ద్వారా అంతరంగంలోకి వెళ్ళాలి, అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. అవును సార్. అంతరిక్షంలోకి వెళ్ళడం ఈజీ, కానీ అంతరంగంలోకి వెళ్ళలేకపోతున్నారు చాలా మంది. వాళ్ళని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. ఎందుకు వచ్చాం భూమి మీదకి, ఏం చేయాలి, ఏం సాధించాలి, అది తెలుసుకుంటే మీ లైఫ్ అనేది ఫిల్ఫిల్ అవుతుంది. రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ కాంట్ డిస్ట్రాయ్ అని చెప్పుకున్నాం. అవును కదా? భగవద్గీత కూడా ఏం చెప్తుంది? యద్భావం తద్భవతే. మీరు ఏం ఆలోచిస్తారో, మీ ఫోకస్ ఎక్కడుందో, మీ ఎనర్జీ ఎక్కడుందో, అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. అవునా కదా? సో ఒక డాక్టర్ జార్జ్ అని వాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. తెలుసా మీకు స్టోరీ? లేదు డాక్టర్ సార్. జార్జ్ సైంటిస్ట్, ఆయన వాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎలా అంటే, వాటర్ని తీసుకొని, ఒక 4 గ్లాసులు వాటర్ని తీసుకొని, దాన్ని నెగిటివ్ మాటలు మాట్లాడాను అనమాట. నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు బాగలేదు, నువ్వు మురికిగా ఉన్నావు, ఐ హేట్ యు అని కొన్ని పదాలు చెప్పి అలా వదిలేశాడు పక్కన. మళ్ళీ ఒక 4 గ్లాసులు మంచి వాటర్ తీసుకున్నాడు. ఓకే, అప్పుడు ఐ లవ్ వాటర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాను, థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ వాటర్, లవ్ యూ వాటర్, థ్యాంక్ యూ వాటర్, లవ్ యూ వాటర్ అని పాజిటివ్ వర్డ్స్ చెప్పాడు. చెప్పాము ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పి ఆ వాటర్ని సైడ్కి పెట్టేశాడు. కొద్దిసేపు తర్వాత మైక్రోస్కోప్తో వాటర్లో కణాలు ఉంటాయి కదా, ఎలిమెంట్స్, H2O, 2 హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ కలిస్తేనే వాటర్ ఏర్పడుతుంది. సో మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేశాడు అనమాట. చూడండి, ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్స్ చెప్పామో అది వికృతి ఆకార రూపంలో లోపల H2O ఉన్నాయన్నమాట. అణువులు అంటారు కదా, ఆ వికృతి ఆకారం డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో వచ్చేసినాయి. అదే పాజిటివ్ వర్డ్స్ చెప్పిన వాటర్ గ్లాస్లో మైక్రోస్కోప్తో టెస్ట్ చేస్తే ఒక అందమైన రూపంలో, ఒక పువ్వు, ఒక ఫ్లవర్ ఆకారంలోన, అవునా కదా, ఒక 4 దళాల గులాబీ మాదిరి, ఒక 8 దళాల గులాబీ మాదిరి, 16 రకాల గులాబీ మాదిరి, ఇలా అందమైన ఆకృతి ఏర్పడింది మైక్రోస్కోప్లో చూస్తే. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, డాక్టర్ జార్జ్. ఈయన సైంటిఫికలీ ప్రూఫ్ చేశాడు. అందుకే ప్రతిరోజు వాటర్ గ్లాస్ పట్టుకోండి చేతిలో, పాజిటివ్గా మాట్లాడండి, మీ కోరికని చెప్పుకోండి అని చెప్పేది. మన బాడీలో 72% వాటర్ ఉంటాయి. అవునా కదా? హై ఎలిమెంట్ ఏదంటే మన శరీరంలో వాటరే. భూమి మీద చూడండి, ఎక్కువ ఏది ఉందండి భూమి మీద? వాటర్. అవునా కదా? ఎంత ఉందండి? 1/4 మాత్రమే ఎరుతుంది, 3/4 వాటర్ ఉన్నాయా లేదా? సైన్స్లో చదువుకున్నాం లేదా? 3 భాగాలు నీరు ఉన్నాయి, ఒక భాగం మాత్రమే నేల ఉంది. ఎస్. ఎప్పుడైనా సరే మీరు పాజిటివ్ వర్డ్స్ చెప్తారో వాటర్ రిసీవ్ చేసుకుంటుంది. మీకు ఏదైనా హెల్త్ బాగాలేదా? ఎస్, నాలో ఉండే శరీరంలో నెగిటివ్ బ్లాక్స్ తీసేయని వాటర్ చెప్పాలి మీరు. అది పెయిన్ నాది కాదు, బయటికి పంపించు. ఒక హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ద్వారా వాటర్ చేతులు పట్టుకుని వాటర్కి మీ సమస్యను చెప్పుకోండి. 100% మీకు పెయిన్ అనేది రిజల్ట్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకొక ఎక్స్పెరిమెంట్ వచ్చేసి డాక్టర్ డ్యూయల్ అండి. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడు. మెంటల్ హాస్పిటల్లో లిస్ట్ ఉంటుంది కదా, ఆ పేషెంట్ లిస్ట్ సీక్రెట్గా తీసుకుని, పేషెంట్ లిస్ట్ తన రూమ్లో, కన్సల్టెంట్స్ రూమ్లో తీసుకుని, ఆ పేరెంట్స్ నేమ్స్ ఉంటాయి కదా, పేషెంట్ నేమ్కి ఓపెన్ చేశాడు. ప్రతి పేషెంట్కి ఓపెన్ చేశాడు. వాళ్ళు మారడం స్టార్ట్ అయింది. వాళ్ళలోనే మార్పు వచ్చిందండి. ఎప్పుడైతే బిలీవ్ 100% నమ్మకంతో వాళ్ళు మారుతారు అని యూనివర్స్ మీద నమ్మకం సరెండర్ అయిపోయి చేస్తే 100 వాళ్ళలో కూడా మార్పు వచ్చిందంట.
ఓకే, చాలా మంది మెంటల్ పేషెంట్స్ బయటకు వచ్చి నార్మల్గా వాళ్ళ లైఫ్ని సాగిస్తున్నారు. ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. సో మనము కూడా ఎప్పుడైతే అప్లై చేస్తామో, ఇంప్లిమెంట్ చేస్తామో, 100% మీ లైఫ్లో కూడా మార్పులు వస్తాయి. ఓకే, ఓపెన్ ఓపెన్ టెక్నిక్ అనేది హీలింగ్ టూల్ అండి. అది ఒక హీలింగ్ టూల్. ఓకే, ప్రతిదానికి మనకు టూల్స్ ఉంటాయి కదా ఏదైనా చేయాలంటే. మనం ఆకర్షణ సిద్ధాంతంలో ఓపెన్ ఓపెన్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. అవునా కదా? ఫస్ట్ నెగిటివ్ వర్డ్స్ని తీసేస్తుంది మీరు చేస్తున్న నెగిటివ్ని. తర్వాత పాజిటివ్ అండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ అంటే ఆ రెండు నెగిటివ్ వర్డ్స్ మీరు చేసి తెలిసి తెలియక చేసిన తప్పులు తీసేస్తుంది. హీల్ అవుతుంది బాడీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. అవునా కదా? ఎస్. హ్యాపీ ఫీలింగ్తో ఒకసారి మీరు ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్ చేసుకోండి, మీ ఆలోచనలు తగ్గుతాయి. ఎస్. ఒక్క నిమిషంలో నేను కూడా చేసి చూపిస్తా. ప్రతిరోజు చేసుకోవాలి, ఉదయము మధ్యాహ్నము రాత్రి చేసుకోండి. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ అవుతాయి. ఎస్, రెండు చేతుల ద్వారా మీ తలపై నుంచి నార క్లీన్ అవుతుంది, నార శుద్ధ అవుతుంది అని చెప్పుకోవాలి. మీరు ఫీల్ అవ్వాలి, నార క్లీన్ అవుతుంది, నార శుద్ధ అవుతుంది. ఎస్, మీ తలపైన 7 టైమ్స్ నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం ఫైర్ ఎలిమెంట్లో వేసేస్తున్నాను అని పక్కన ఫైర్లో వేసేయండి. ఊహించండి, మీ తలపైన 7 టైమ్స్ రొటేట్ చేసి చేయని ఫైర్ ఎలిమెంట్లో వేసేస్తున్నాను అని భావించండి. ఎస్, హారిజాంటల్ లైన్, ఒక తలపై సహస్రనామ చక్రం నుంచి మూలాధార చక్రం ఒక స్ట్రైట్ లైన్, లెఫ్ట్ భుజం నుంచి రైట్ భుజానికి ఒక వర్టికల్ లైన్. మీ ఆరా లాక్ అయింది అని భావించండి. మీ ఆరా లాక్ అయిందని భావించండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుతోన మీకు ఇష్టనామాన్ని 3 టైమ్స్ జపించండి. శ్రీమాత్రే నమః 3 వేసేయండి 3 టైమ్స్. శ్రీమాత్రే నమః 3 వేసేయండి. శ్రీమాత్రే నమః 3 వేసేయండి. ఎస్, కళ్ళు మూసుకొని మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడిందని భావించండి. మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడిందని భావించండి. కళ్ళు మూసుకోండి. మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంది, వాటర్ బబుల్స్ లో ఉన్నట్టుగా భావించుకోండి. ఆరా క్లీనింగ్, ఆరా లాక్, ఆరా ప్రొటెక్షన్ అయిపోయింది కదా. మీ చుట్టూ డివైన్ లేయర్, ప్రొటెక్షన్ లేయర్ ఉన్నట్టు భావించుకోండి. ఈ రోజంతా మీకు నెగిటివ్ మీ లోపలికి రాదు, ఎందుకంటే ఒక డివైన్ ప్రొటెక్షన్ లేయర్లో ఉన్నారు, వాటర్ బబుల్లో ఉన్నారు మీరు. ఎస్. సార్ నేను నిన్న చేయించారు కదా, ఆ ఇప్పుడు అర్థమైంది నిన్న డే అంతా నేను ఎంత ప్లెజెంట్ గా ఉన్నాను. ఎస్, ఆ, వెరీ గుడ్. ఇప్పుడు స్ట్రైక్ అయింది సార్ అది. థ్యాంక్ యూ సార్. బాగుంది. పాజిటివ్తో ఉండాలి అంతే మనం. అదే సార్, ఎస్, మామూలుగా కొంచెమైనా ఏదో చిరాకు లాంటివి వచ్చేది, ఒక నిమిషం అలాంటి. తగ్గిపోతుంది. అసలు ఏ మాత్రం అసలు ఆలోచన కూడా లేదు. వితౌట్ ప్రెషర్ గా, అంటే హ్యాపీగా జాలీగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్. ఎస్, హ్యాపీగా ఆనందంగా మీరు గ్రేట్గా ఫీల్ అవ్వండి. మీరు ఉన్న వాటికి గుర్తు చేసుకోండి ఒకసారి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో కళ్ళు మూసుకొని గ్రేట్గా ఫీల్ అవ్వాలి. మీరు ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. మీరున్న వాటికి గ్రేట్గా ఫీల్ ఊహించుకోండి ఏమేమి ఉన్నాయి మీ దగ్గర. మీ దగ్గర మంచి హెల్త్ ఉంది. చూడండి, హాస్పిటల్ వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళు తినడానికి తిండి లేక పైప్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు. అవునా కదా? మీకు మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఉన్నాయి. ఫీల్ అవ్వండి సరే హ్యాపీగా. ఎస్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై లైఫ్. మీ దగ్గర ఉన్న వాటి గుర్తు చేసుకోండి. బయట చూడండి, తినడానికి తిండి లేక ఆకలితో అడుక్కుంటున్నారు. భిక్షగాలను గుర్తు చేసుకోండి. మీకు ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి. ఓకే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని నాది నిన్న గ్రూప్లో కూడా షేర్ చేశాను. మైండ్ పవర్ దాంట్లో లైవ్లో ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని 4 క్లాసెస్ ఉన్నాయి, వీలైతే చూడండి. సో మైండ్ పవర్ నౌ లింక్ గ్రూప్లో ఉంది. ఓకే, మీ దగ్గర ఉన్న వాటికి ఎవరు గ్రేట్గా ఫీల్ అవ్వరో ఈ స్టోరీ వింటే 100% కనెక్ట్ అవుతారు. రైట్. రైట్, ఒక రాజు గుర్రంపై వెళ్తూ ఉన్నాడంట. రైట్ సార్, వింటున్నారా? వింటున్నాను సార్. ఒక రాజు గుర్రంపై వెళ్తూ ఉన్నాడంట. గుర్రంపై వెళ్తున్నప్పుడు పక్కనే ఒక చెత్త కుండీలో భిక్షగాడు
ఏదో అన్నం కోసం వెతుక్కుంటూ ఏదో కూరగాయలు పదార్థాలు ఫ్రూట్స్ తీసుకొని తింటున్నాడు అనమాట. ఆ దృశ్యాన్ని చూసి థ్యాంక్ యూ గాడ్ నాకు ఆ పరిస్థితి రాలేదు అని కోరుకున్నాడు అనమాట. అవునా కదా? మన దగ్గర ఉన్న వాటికి తృప్తి చెందాలి ఫస్ట్. రాజునే, ఒక సామ్రాజ్యానికి రాజునే ఆ దృశ్యాన్ని చూసి థ్యాంక్ యూ గాడ్ నాకు ఆ పరిస్థితి రాలేదు అని కోరుకున్నాడు. ఓకే. నెక్స్ట్ కొద్దిసేపు తర్వాత రాజు వెళ్ళిపోయాడు. సో భిక్షగాడు అన్నం చెత్త కుండీలో అన్నం వేరుకుని తింటూ ఉన్నప్పుడు పక్కన ఒక అంబులెన్స్ పోయింది. ఆ అంబులెన్స్ పోయింది. భిక్షగాడు ఏమనుకున్నాడు, థ్యాంక్ యూ గాడ్ నాకు ఆ పరిస్థితి రాలేదు, నేను కనీసం ఆకలితోనైనా ఉన్నాను, వాళ్ళకి ఏదో హెల్త్ అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తున్నారు, నాకు ఆ పరిస్థితి రాలేదు, థ్యాంక్ యూ గాడ్ చెప్పుకున్నాడు. అట్లీస్ట్ నేను బతికున్నాను అని. అవునా కదా? కొద్దిసేపు తర్వాత ఆ అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ నుంచి లోపలికి పేషెంట్ తీసుకెళ్తారు కదా. పేషెంట్ తీసుకెళ్తున్నప్పుడు పక్కన ఒక బాడీ ఉంటుంది, చనిపోయిన డెడ్ బాడీ. ఆ పేషెంట్ అనుకుంటాడు అనమాట, థ్యాంక్ యూ గాడ్ నేను ఇంకా చనిపోలేదు, బ్రతికున్నాను. ఉన్నదానికి తృప్తి చెందారు. ఆ పేషెంట్ విత్ ఇన్ 1 or 2 daysలో రిటర్న్ వచ్చేశారు. మీరు ఎప్పుడైతే లోన్లీగా నెగిటివ్గా బాధపడతారో మీ సమస్య పెద్దదవుతుంది కానీ చిన్నదవ్వదు. అవును కదా? సంతోషంతో ఆనందంగా ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయండి. 100% మీకు రిజల్ట్ జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం, మీకు భగవంతుడు ఎందుకు కష్టాలు ఇస్తాడంటే మీరు దాన్ని ఫేస్ చేస్తారు కాబట్టి ఇస్తాడు. చేయలేని వానికి ఇస్తారా? ఇవ్వడు. మీరు దాన్ని ఫేస్ చేస్తారు కాబట్టే మీకు ఇచ్చేది. మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. మీరు ఏదైనా ఫేస్ చేయగలరు. జీవితంలో అప్ అండ్ డౌన్స్ కామన్. లైఫ్ అంటే స్ట్రైట్ లైన్ ఉండదండి. చూడండి ఈసీజీ గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఈసీజీ ఎవరైనా గ్రాఫ్ చూసింటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అవునా కదా? స్ట్రైట్ లైన్ ఈయన స్ట్రైట్ లైన్ ఉంటే ఏమైతుంది, మనిషిపోయిన లేనట్టు. పగలు రాత్రి ఎలాగో, సుఖం దుఃఖం ఎలాగో మనిషికి కూడా కామన్ అండి. సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. వాటిని మనం సొల్యూషన్స్ వేలు థింక్ చేయాలి. ప్రాబ్లం మీద చూడకండి, సొల్యూషన్ చూడండి. మీ ఫోకస్ మొత్తం సొల్యూషన్ మీద ఉండాలి. అప్పుడే మీ లైఫ్ మారుతుంది. రైట్? ఎస్. ఇప్పుడు హ్యాపీ ఫీలింగ్తో మీరు ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ రాసేయండి. ఈ స్టోరీని గుర్తు చేసుకోండి. హ్యాపీ ఫీలింగ్తో గ్రాటిట్యూడ్ ఒక 10 విషయాలకైనా గ్రాటిట్యూడ్ రాయండి. మీ హెల్త్, మీ దగ్గర ఉన్న మనీకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ చిల్డ్రన్స్కి, ఎస్ మీ జాబ్, మీరు చేస్తున్న పనికి, మీరు చేస్తున్న బిజినెస్కి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, పంచభూతాలకి, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న వస్తువులకు, మొబైల్కి, మీ డైరీకి, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. మనస్ఫూర్తిగా గ్రేట్గా ఫీల్ అవ్వండి. ఎస్ ఐ హ్యావ్ దిస్ థింగ్, ఐఎమ్ గ్రేట్. ఆనందంగా రాసుకోండి. ఎవరైతే రాస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. అవునా కదా? చూద్దాము సార్ చేద్దాము, చూద్దాము చేద్దాం అనే వాళ్ళకు ఎనర్జీ రాదు. మళ్ళీ చెప్తున్నా, రాయండి. లైవ్లో ఎందుకు రాపిస్తున్నా, వెల్త్ క్లబ్ ఎందుకు పెట్టాము? లైవ్లో మీరు సింగిల్గా అయితే చేయలేరు, నేనే ఓపెన్ చెప్తున్నా కదా. ఒక రోజు చేస్తారు, ఈ 2 రోజులు చేసి వారం చేస్తారు సార్, 8వ రోజు పక్కన పెట్టేస్తారు ఇంకా దాన్ని. కాబట్టి లైవ్లో ఎందుకు చేపిస్తున్నాం వెల్త్ క్లబ్లో? మీరు మారాలి, మీరు చేంజ్ అవ్వాలి. కుటుంబంలో ఒక్కరు మారితే చాలు సార్, కుటుంబమే ఫ్యామిలీనే మారిపోద్ది. ఎస్. గ్రేట్గా ఫీల్ అవ్వండి మీ దగ్గర ఉన్న వాటికి. ఎస్ సార్. మీ దగ్గర ఉన్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ గురూస్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైఫ్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు అవుతున్నాయి కదా, టిఫిన్ లంచ్ డిన్నర్ రెడీ చేస్తున్నారు. ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ చిల్డ్రన్స్. మీ పిల్లలకు థ్యాంక్ యూ చెప్పండి. గాడ్ ఇచ్చారు, గాడ్ గిఫ్ట్ కదా. ఎంతో మంది సంతానంలోకి ఇబ్బంది పడుతున్నారు లేదా? గుర్తు చేసుకోండి. ఎస్ నాకు పిల్లలు ఉన్నారు, ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ హ్యాపీ. ఎస్. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్ థ్యాంక్ యూ చెప్పండి. మీరు చేస్తున్న పనిలో సపోర్ట్ చేస్తున్నారు. మీ కస్టమర్స్కి, బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే మీ కస్టమర్ కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ కస్టమర్స్. కస్టమర్ వర్క్ మెడిటేషన్. చేద్దాం. ఎస్. థ్యాంక్ యూ మై మొబైల్, థ్యాంక్ యూ మై జాబ్, థ్యాంక్ యూ మై బైక్. హ్యాపీగా రాయండి, సంతోషంతో రాయండి. ఈ రోజంతా మీకు హ్యాపీ ఫీలింగ్స్ ఉంటాయి.
థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పేసేయండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పేసేయండి. ఎస్. ఇప్పుడు ఒక సెకండ్ మీ గోల్ ఊహించుకోండి అయిపోయినట్టు. అయిపోతే ఎలా ఉంటారో ఊహించుకోండి. మీ గోల్ కూడా రాసుకోండి. మీ లక్ష్యం. లక్ష్యం పెట్టుకుంటేనే లక్షాధికారి అవుతాడు సార్. లక్ష్యం లేకపోతే లేబర్ అవుతాడు. ఎస్. మీ గోల్ ఊహించుకొని అయిపోయినట్టు రాసుకోండి. మీ గోల్ ఊహించుకొని అయిపోయినట్టు రాసుకోండి. మనస్ఫూర్తిగా సంతోషంతో నేను రిసీవ్ చేసుకున్నాను. ఒక డేట్ పెట్టండి, ఆ డేట్ లోపు రిసీవ్ చేసుకుంటానని. ఎంత కావాలి, ఎందుకోసం కావాలి, ఎలా కావాలి, క్లారిటీ. గోల్ రాసుకోండి. అంత అమౌంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలనుకున్నారు, ఎందుకోసం ఆ గోల్ కావాలని క్లారిటీగా రాసుకోండి. ನೀವು నైట్ పడుకునే ముందు కూడా రాసుకోవచ్చండి ఇది. ఓకే. ఎస్. గోల్ 2-3 లైన్స్లో రాసేయండి. మీ గోల్ 2-3 లైన్స్లో రాసేయండి. ఎస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. త్రీ టైమ్స్ చెప్పండి హ్యాపీగా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 అని. 1176 అనేది యూనివర్స్ కోడ్ సార్. ఏంజిల్ కోడ్. విశ్వదూతలు, ఓకే, దేవదూతలు, అశ్విని దేవతలు 1176కి కంపల్సరీ చాంట్ చేస్తూ ఉండండి మనసులో. మీరు ఎటైనా వర్క్కి వెళ్తున్నప్పుడు థ్యాంక్ యూ 1176 అంటూ ఉండండి. ఆ వర్క్ సింపుల్గా అయిపోతుంది. ఓకే. బిజినెస్ పెరగాలన్నా, మీరు పోయిన పనికి కావాలన్నా థ్యాంక్ యూ 1176 థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎస్. ఇందాక వాటర్ టెక్నిక్ చెప్పాం కదా. జార్జ్ అండ్ డ్యూయల్ ఇద్దరు సైంటిస్ట్ చెప్పినట్టుగానే వాటర్కి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వండి. వాటర్ గ్లాస్ అరచేతిలో పట్టుకోండి. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ వాటర్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ వాటర్. విష్ణు అవతారాన్ని ఎక్కడ జరిగాయి? అవునా కదా. తాబేలు అవతారము, వరాహి అవతారము, కుబేరు, ఇవన్నీ కంపల్సరీ వాటర్ నుంచి వచ్చినటివే. ఓకే. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ వాటర్. ఎస్. హ్యాపీ మూమెంట్తో, డివైన్ ఎనర్జీతో, బ్యూటిఫుల్ మార్నింగ్తో మీ దగ్గర ఉన్న వాటికి గుర్తు చేసుకోండి. గ్రాటిట్యూడ్ ఏదైతే రాశారో మీరు రాసిన గ్రాటిట్యూడ్ గుర్తు చేసుకోండి. ఒక్క నిమిషం. ఎస్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వాటర్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఎస్. మీ గోల్ని ఒకసారి ఉంచుకోండి. మీ గోల్ ఒక్కసారి ఊహించుకోండి అయిపోయినట్టు. ఆనందంగా రిసీవ్ చేసుకోండి మీ గోల్ను. వాటర్ గ్లాస్లోకి డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఫిల్ అవుతున్నట్టు భావించండి. వాటర్ గ్లాస్లోకి డివైన్ ఎనర్జీ, ఒక తెల్లని కాంతి పడుతున్నట్టు భావించండి. వాటర్ ఛార్జ్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. వాటర్ ఛార్జ్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. వాటర్ ఛార్జ్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఎస్. చెప్పండి. ఐఎమ్ ది బెస్ట్. I am the best. ఐఎమ్ ది బెస్ట్. I am the best. ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. I am successful person. ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. I am successful person. ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. I am successful person. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. God is always with me. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. God is always with me. ఐ కెన్ డూ ఎనీథింగ్. I can do anything. ఐ కెన్ డూ ఎనీథింగ్. I can do anything. ఐ కెన్ డూ ఎనీథింగ్. I can do anything. ఐఎమ్ నెంబర్ వన్. I am number one. ఐఎమ్ నెంబర్ వన్. I am number one. ఐఎమ్ అబండెన్స్. I am abundance. ఐఎమ్ అబండెన్స్. I am abundance. ఐఎమ్ అబండెన్స్. I am abundance. ఐ అట్రాక్ట్ మోర్ మనీ. I attract more money.
ఐ అట్రాక్ట్ మోర్ మనీ. I attract more money. ఐ యామ్ రిచ్. I am rich. 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 ఫిజికలీ, Physically, మెంటల్లీ, mentally, ఎమోషనల్లీ, emotionally, ఫైనాన్షియల్లీ, financially, స్పిరిచువల్లీ spiritually. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్టు ఫీల్ అవ్వండి. అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాను. డే బై డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. టుడే Day by ఆన్వర్డ్స్ మనీ విల్ ఫ్లో టు మీ మల్టిపుల్ డైరెక్షన్స్. అనేక మార్గాల ద్వారా డబ్బులు మీ దగ్గరకు వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. directions. అనేక Money మార్గాల ద్వారా డబ్బులు మీ దగ్గరకు వస్తున్నాయి ఫీల్ అవ్వండి. will flow like multiple directions. ఊహించని మార్గాల్లో డబ్బులు వస్తున్నాయి. ఊహించిన మార్గంలో డబ్బులు వస్తుంది. మీరు చేస్తున్న పనిలో డబ్బును ఆకర్షించండి. ఎస్, నేను చేస్తున్న పనిలో డబ్బులు ఆకర్షిస్తున్నాను. హ్యాపీగా చెప్పండి, సంతోషం. నేను చేస్తున్న పనులు డబ్బులు ఆకర్షిస్తున్నాను. ఇమాజిన్ చేసుకోండి, నేను చేస్తున్న పనులు డబ్బులు ఆకర్షిస్తున్నాను. నేను చేస్తున్న పనులు డబ్బులు ఆకర్షిస్తున్నాను. ఎస్, డబ్బు సంపాదించడం చాలా సులభం. డబ్బు సంపాదించడం చాలా సులభం. ఐ లవ్ మనీ. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. మనీ లవ్స్ మీ. ఐ లవ్ మనీ. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. మనీ లవ్స్ మీ. ఎస్, హ్యాపీ ఫీలింగ్తో డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీని శరీరంలోకి కొంచెం కొంచెం తీసుకొని మీ శరీరంలో ప్రతి పార్ట్, ప్రతి అవయవాన్ని యాక్టివేట్ చేయండి. కొద్ది కొద్దిగా తీసుకోండి, ఒకేసారి తీసుకోవద్దు. లోపలికి వెళ్తున్నప్పుడు ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఎనర్జీ లోపలికి వెళ్తున్నప్పుడు హ్యాపీగా గుడ్ కనెక్షన్తో తీసుకోండి. రిలాక్స్గా. ఎస్, హ్యాపీ ఫీలింగ్తో మీ బాడీ ఉత్తేజవంతం, చైతన్యవంతం అయ్యింది. ఎస్, ఎనర్జీ లోపలికి వెళ్ళింది కాబట్టి మీ బాడీ సంపూర్ణ ఆరోగ్యంగా, హెల్తీగా ఉంది. మీరు ఫిట్గా ఉన్నారు. ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నట్టు భావించండి. రిలాక్స్గా కూర్చోండి. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఫాదరు మదర్కి ఒకరొకరు చేసుకుందాం. పేరెంట్స్కి ఒకరొకరు చేసుకుందాం. మీకు రిజల్ట్స్ రావట్లేదు అంటే, మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా మీకు రిజల్ట్స్ రావట్లేదంటే ఏదో అడ్డుపడుతుంది. అడ్డుని తొలగించుకుందాం. ఓకే, ఫస్ట్ దేవతలకు మీరు పూజలు చేస్తే ఎక్కడికి వస్తుంది? పేరెంట్స్కి వస్తుంది. పేరెంట్స్ నుంచి మీకు రావాలి. ఓకే, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి మీ పైన. ఓకే, ఫస్ట్ పేరెంట్స్కి ఓపెన్ చేసుకుందాం. ఎస్, హ్యాపీగా రిలాక్స్గా కళ్ళు మూసుకోండి. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. నార్మల్ బ్రీత్, బ్రీత్ అవుట్. శ్వాసని కంట్రోల్ చేయవద్దు, అలాగని ఫోర్స్ చేయవద్దు. మీ శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు యూనివర్స్ ఎనర్జీ లోపలికి వస్తున్నట్టు భావించండి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో నెగిటివ్ ఎనర్జీ, ఒత్తిడి, స్ట్రెస్, దుమ్ బయటికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఎస్, బాడీని ఫ్రీగా వదిలేసేయండి. పట్టి ఉంచవద్దు. బాడీని ఫ్రీగా వదిలేసేయండి. స్ట్రైట్గా కూర్చోండి. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. వెన్నెముక స్ట్రైట్గా పెట్టుకోండి. యూనివర్స్ ఎనర్జీ మీ లోపలికి రావాలి. వెన్నెముక స్ట్రైట్ కూర్చోండి. ఎస్, రిలాక్స్ అవ్వండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఒక శుద్ధమైన ప్రదేశంలో కూర్చోండి. ఒక శుభ్రమైన ప్లేస్లో కూర్చున్నట్టు ఊహించుకోండి. ఒక చెట్టు కిందనో, ఒక అడవిలోనో, ఒక పార్కులోనో, సముద్రపు ఒడ్డు, బీచ్ పక్కన కూర్చున్నట్టు ఊహించుకోండి. మీకు ఇష్టమైన ప్లేస్లో కూర్చోండి సార్. రిలాక్స్. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీలో నెగిటివ్ ఎనర్జీ బయటకు వదిలేసేయండి. ఆలోచనలు వస్తూ ఉంటే సాక్షిగా గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటే సాక్షిగా గమనించండి. ఎస్,
ఎస్, ఒకసారి కళ్ళు మూసుకొని మీ మదర్ని గుర్తు చేసుకోండి. ఒకసారి పేరెంట్స్కి ఓపెన్ అప్ చేసుకుందాం, క్షమాపణ చెప్పుకుందాం. ఏమని తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే అద్భుతమైన ఎక్సలెంట్ టూల్ అండి ఇది. మీ అమ్మగారిని గుర్తు చేసుకోండి ఒకసారి, మదర్ని, మీ అమ్మని గుర్తు చేసుకోండి కళ్ళలో. రిమెంబర్ యువర్ మామ్ అండ్ ఫేస్. మీ అమ్మ ఫేస్ని గుర్తు చేసుకోండి. మీ అమ్మ ఫేస్ని గుర్తు చేసుకోండి. ఎస్, ఎమోషన్తో, ఫీలింగ్తో చెప్పండి. నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అమ్మా. ఐఎమ్ సారీ మామ్. ఐఎమ్ సారీ మామ్. I'm ఫీలింగ్తో sorry, mom. చెప్పండి. ఐఎమ్ సారీ మామ్. లోపల నుంచి రావాలి వర్డ్స్. ఎమోషన్తో చెప్పండి. నేను నిన్ను పట్టించుకోలేదు. నేను నిన్ను పట్టించుకోలేదు. ప్లీజ్ ఫర్గివ్ మామ్. ప్లీజ్ ఫర్గివ్ మామ్. నేను తెలిసి తెలియకుండా ఏదో అన్నాను పొరపాట్లో. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. పొరపాటు. ప్లీజ్ ఫర్గివ్ మామ్. థ్యాంక్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. థ్యాంక్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. ఐఎమ్ సారీ మామ్. ఐఎమ్ సారీ మామ్. నేను నా పనులలో పడి నేను పట్టించుకోలేదు. నీకేం కావాలి నేను అడగలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. ఐఎమ్ సారీ మామ్. ఐఎమ్ సారీ మామ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. ఎప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. ఐఎమ్ సారీ మామ్. ఐఎమ్ సారీ మామ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ మామ్. లవ్ యూ మామ్. లవ్ యూ మామ్. మీరు ఇంకా కనెక్ట్ అవ్వలేదంటే హార్ట్ పైన చేయి వేసుకుని కూడా చెప్పొచ్చు. మీరు ఇంకా కనెక్ట్ కాని వాళ్ళు హార్ట్ పైన కూడా చేయి వేసుకోండి. హార్ట్ పైన రైట్ హ్యాండ్ని పుట్ యువర్ హార్ట్. రైట్ హ్యాండ్ పుట్ యువర్ హార్ట్. హార్ట్ పైన చేయి వేసుకోండి. మీ కుడి చేతిని హార్ట్ బీట్ పైన. ఆ అనాహత చక్రం అది ప్రేమకు గుర్తు అన్నమాట. అక్కడ వేసుకుంటే ఇంకా తొందర రిజల్ట్స్ వస్తాయి. మీ కర్మలన్నీ తెగిపోతాయి. ఎస్, తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించు అని కోరుకోండి మీ పేరెంట్స్ని. నేను ఎన్ని రోజులు పట్టించుకోలేదు. నేను నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ సారీ మామ్. ఐఎమ్ సారీ మామ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మామ్. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. ఎస్, మీ అమ్మని గుర్తు చేసుకోండి. మీ అమ్మ ఫేస్ని గుర్తు చేసుకోండి. ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. నన్ను నిన్ను పెద్దవాడిని చేశావు. చిన్నప్పటి నుంచి అన్నం తినిపించావు, బట్టలు వేశావు, నాకేమైనా జ్వరం వస్తే కూడా బాగా చూసుకున్నావు. కేరింగ్ చేసినందుకు థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. ఐ లవ్ యూ మామ్. నాకు ఇన్ని వయసు వచ్చినా కూడా నీకేం కావాలి ఎప్పుడు అడగలేదు. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఎస్, అలాగే మీ నాన్నగారిని గుర్తు చేసుకోండి. రిమెంబర్ యువర్ ఫాదర్ అండ్ ఫేస్. రిమెంబర్ యువర్ ఫాదర్ అండ్ ఫేస్. మీ నాన్నగారిని గుర్తు చేసుకోండి. ఎస్, మీ నాన్నగారు మీకు తెలియకుండా మీ వెనకాల మీకోసం చాలా చేశారు. అవన్నీ గుర్తు పట్టించుకోవట్లేదు మీరు. ఎస్, నాన్న కనిపించడు, అమ్మ మాత్రమే కనిపిస్తుంది. మీకు తెలియకుండానే నాన్న మిమ్మల్ని చాలా ప్రేమించింటాడు ఇప్పటి వరకు. నా కొడుకు, ఎవరికి చెప్పినా నా కొడుకు అని చెప్పుకునేవాడు. ఎస్, ఆయన గురించి నేను తెలిసి తెలియక తిట్టాను, ఆయనకి ఏం తెలియదు అన్నాను. నన్ను క్షమించు నాన్న అని ఒకసారి మనసులో చెప్పుకోండి. నేను తెలిసి తెలియక ఏదో పొరపాటు చేశాను, నన్ను క్షమించు నాన్న అని మనసులో చెప్పుకోండి. చెప్పండి. ఐఎమ్ సారీ మై డియర్ ఫాదర్. ఐఎమ్ సారీ మై డియర్ ఫాదర్. ఐఎమ్ సో సారీ మై డియర్ ఫాదర్. ఐఎమ్ సో సారీ మై డియర్ ఫాదర్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ ఫాదర్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ ఫాదర్. థ్యాంక్ యూ మై డియర్ ఫాదర్. థ్యాంక్ యూ మై డియర్ ఫాదర్. ఐ లవ్ యూ మై డియర్ ఫాదర్. ఐ లవ్ యూ మై డియర్ ఫాదర్. ఐఎమ్ సారీ డాడీ. ఐఎమ్ సారీ డాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ.
నన్ను స్కూల్కి పంపించావు, యూనిఫామ్ కొనిచ్చావు. ఓకే, ఇంత పెద్దవాడిని చేశావు, పెళ్లి చేశావు. ఇంత వచ్చినా కూడా నేను నీకేం చేయలేదు. నాన్న, నన్ను క్షమించు నాన్న. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పించావు, ఎలా ముందుకెళ్ళాలో నేర్పించావు. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ నాన్న. మీరు మీ నాన్నగారిని ఎలా పిలుస్తారో అలా కూడా చెప్పుకోవచ్చు. పప్పా కావచ్చు, బప్పా కావచ్చు. మీ నాన్నగారిని ఎలా పిలుస్తారో అలాగైనా చెప్పుకోండి. అప్ప అని పిలుస్తారో, నాన్న అని పిలుస్తారో అలాగే చెప్పుకోండి. మీరు కనెక్ట్ అయిపోతారు. ఐఎమ్ సారీ అప్ప. ఐఎమ్ సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ అప్ప. థ్యాంక్ యూ అప్ప. ఐ థ్యాంక్ యూ లవ్ నాన్న. యూ. ఐ లవ్ యూ అప్ప. ఐ లవ్ యూ నాన్న. ఎమోషన్తో చేయండి. ఎమోషన్తో ఇమాజ్ చేసుకోండి మీ డాడీ ఫేస్ని. తెలిసి తెలియకుండా ఏదో పొరపాట్లు అన్నాను. ఐఎమ్ సారీ డాడీ. ఐఎమ్ సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ నాన్న. ఐఎమ్ సారీ డాడీ. ఐఎమ్ సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఇమాజ్ చేసుకోండి. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఎస్, అలాగే జస్ట్ మీ మీ గురించి కూడా మీ సెల్ఫ్కు చెప్పుకోండి. ఇన్నర్ సోల్కి. ఓకే, మీ ఇన్నర్ సోల్కి చెప్పుకోండి. ఎస్, నాన్న ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు, నీకేం కావాలో అడగలేదు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పండి మీ బాడీకి. ఐఎమ్ సారీ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ మై సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై సెల్ఫ్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. ఐ లవ్ యూ మై సెల్ఫ్. ఐ లవ్ యూ మై సెల్ఫ్. నీకు ఏదైనా పెయిన్ వచ్చినా, బాధ వచ్చినా నేను పట్టించుకోలేదు. ఐఎమ్ సారీ మై బాడీ. ఐఎమ్ సారీ మై బాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై బాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై బాడీ. థ్యాంక్ యూ మై బాడీ. థ్యాంక్ యూ మై బాడీ. ఐ లవ్ యూ మై బాడీ. ఐ లవ్ యూ మై బాడీ. ఐఎమ్ సారీ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ మై సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై సెల్ఫ్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. ఐ లవ్ యూ మై సెల్ఫ్. ఐ లవ్ యూ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ మై సోల్. ఐఎమ్ సారీ మై సోల్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై సోల్. ప్లీజ్ ఫర్గివ్ మై సోల్. థ్యాంక్ యూ మై సోల్. థ్యాంక్ యూ మై సోల్. ఐ లవ్ యూ మై సోల్. ఐ లవ్ యూ మై సోల్. ఐఎమ్ సో సారీ మై డియర్ సోల్. ఐఎమ్ సో సారీ మై డియర్ సోల్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సోల్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సోల్. థ్యాంక్ యూ మై డియర్ సోల్. థ్యాంక్ యూ మై డియర్ సోల్. ఐ లవ్ యూ మై డియర్ సోల్. ఐ లవ్ యూ మై డియర్ సోల్. నేను డే బై డే గ్రోత్ అవుతున్నాను. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ చెప్పుకోండి. మీకు మీరే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. రిలాక్స్గా కూర్చోండి. రిలాక్స్గా ఫీల్ అవ్వండి. రిలాక్స్. రిలాక్స్. మీ పేరెంట్స్ మీరు చేసిన కర్మలన్నిటినీ, మీరు చేసిన పుణ్యకారాలన్నిటినీ, మీరు చేసిన ప్రతి పనిలో భగవంతుడు మీ వెనుకలా ఉండి చూస్తున్నాడు. పేరెంట్స్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నట్టు ఊహించండి. మీ గురూస్కి ధన్యవాదాలు తెలపండి. ఎవరెవరైతే ఇంతవరకు హెల్ప్ చేశారో, మీ మెంటర్స్, మీ ట్రైనర్స్, మీ టీచర్స్, చదువు చెప్పిన టీచర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ గురూస్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ పేరెంట్స్. మీ అమ్మ నాన్న బ్లెస్ తీసుకోండి. మీరు చేసిన పూజలన్నీ మీ అమ్మ నాన్నల బ్లెస్సింగ్స్ ద్వారానే మీకు వస్తాయి. ఎస్, థ్యాంక్ యూ మై సెల్ఫ్. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మనీ.
థ్యాంక్ యూ మై హెల్త్. మీ హెల్త్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ చిల్డ్రన్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీకున్న జాబ్కి, మీకున్న బిజినెస్ కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. సృష్టికి, ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పండి. ఒకసారి నేచర్లో ఒక పార్కులో నడుస్తున్నట్టు ఊహించుకోండి. పచ్చని గడ్డి మీద వెళ్తున్నట్టు, చల్లని గాలి మీ శరీరాన్ని తాకుతున్నట్టు, సీతకొక చిలుక మీ చుట్టూ తిరుగుతున్నట్టు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. నేచర్ని చూస్తూ అలా నిదానంగా నడుస్తున్నారు. చాలా హ్యాపీగా సంతోషం వేసింది ఆ క్షణాన్ని చూసి. క్లైమేట్ చాలా క్లౌడ్లీగా, చల్లగా ఉంది క్లైమేట్ కూడా. ఎస్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని హక్ చేసుకోండి. చెట్టుని హక్ చేసుకొని మీ కోరికని చెప్పండి చెట్టుకి. చెట్టు కింద కూర్చోండి. చెట్టుని హక్ చేసుకుని మీ కోరిక చెప్పుకొని చెట్టు కింద కూర్చోండి. హ్యాపీగా సంతోషంతో ఉన్నారు. విశ్వానికి మీ కోరికని చెప్పారు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందని నమ్మండి. వెంటనే చెట్టు నుంచి ఫ్లవర్స్ మీ మీద పడ్డాయి. ఫ్లవర్స్ మీ మీద పడినట్టు ఊహించుకోండి. యూనివర్స్ బ్లెస్ చేసింది, మీరు అనుకున్నది జరుగుతుందని. ఫ్లవర్స్ మీ తలపైన, మీ చేతులు నిండా పడ్డాయి. ఫ్లవర్స్ పడ్డాయి, ఊహించుకోండి ఒకసారి. థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నా గోల్ రీచ్ అయినందుకు, నా విష్ ఫుల్ఫిల్ అయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూస్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. నేను చేస్తున్న పనిలో సక్సెస్ని రిసీవ్ చేసుకుంటున్నాను. నేను చేస్తున్న పనిలో సక్సెస్ని రిసీవ్ చేసుకుంటున్నాను. ఎస్, నేను ముందుకు వెళ్తున్నాను. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నట్టు ఊహించుకోండి. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, రెండు చేతులు రబ్ చేసుకొని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. రెండు చేతులు రబ్ చేసుకొని తలపై నుంచి పాదాల వరకు టచ్ చేయండి. తలపై నుంచి పాదాల వరకు టచ్ చేయండి. ఎస్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి బ్లెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి బ్లెస్ చేయండి. మీ చిల్డ్రన్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్ చేయండి. మీలో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీతో ఫ్యామిలీ బ్లెస్ చేయండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. మీరేమనుకుంటున్నారో అది జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మీరు చేస్తున్న పనులు విజయాన్ని అందుకుంటారు. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రెండు చేతులు మీ కళ్ళపై పెట్టుకొని చెట్టు నుంచి ఫ్లవర్స్ మీ చేతిలో పడ్డాయి కదా, ఊహించుకోండి ఒకసారి. కళ్ళు ఓపెన్ చేసి మీ అరచేతులు ఫ్లవర్స్ ఉండాలి. ఇమాజ్ చేసుకోండి. ఎస్, ఎస్, రిలాక్స్. ఎస్ సార్. వావ్, సూపర్. ఎలా అనిపించింది? సూపర్ సార్. ఏం చేశారు? ఓపెన్ ఓపెన్ టెక్నిక్ చేసాం సార్ అమ్మ నాన్నకు. ఉమ్, ఏమనిపించింది పేరెంట్స్ చేస్తుంటే? మనకు తెలిసి అంటే తెలుగుగా మేము పేరెంట్స్ తిట్టింటాం, అవునా కదా? ఏదో పొరపాటున కోపంలోనూ చిరాకులో ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకుని ఉంటాం. ఎస్. అవును సార్. ఏమనిపించింది పేరెంట్స్? అమ్మకి చేస్తుంటే ఏమనిపించింది, నాన్నకు చేస్తుంటే ఏమనిపించింది? ఒక్క నిమిషం చెప్పండి, మీ ఫీలింగ్స్ చెప్పండి. చాలా బాధ లేసింది సార్. మనం ఏమైనా తప్పు చేసినామో అన్నట్లు అనిపించింది సార్. ఉమ్, ఆ? ఓకే, క్లియర్ అయిపోయిందా మీ నెగిటివ్ కర్మ అంతా?
ఓకే సార్. ఓకే సార్. క్లియర్ అయింది సార్. ఎస్. ఎలా అనిపిస్తుంది మీ మనసు ఇప్పుడు? తేలిగ్గా ఉంది సార్. డైలీ చేసుకోండి. ఓకే. ఓకే సార్. రైట్ వీరేష్. బాగుంది సార్. ఎందుకంటే చాలా సార్లు తిట్టింటాం కాబట్టి ఎప్పుడు సారీ చెప్పలేదు. ఈ ఓపెన్ అప్ చేయడం వల్ల కొద్దిగా హ్యాపీ అనిపించింది సార్. ఈ రిలేషన్షిప్ ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే. మీ వైఫ్కి ప్రాబ్లమ్స్ ఉమ్. వస్తుంటాయి, చేసుకోండి. మీ అత్త మామకు చేసుకోండి. అవునా కదా? ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. రైట్ సార్. ప్రదీప్ ఓకా గారు ఎలా ఇది నా అనిపిస్తుంది? భార్య సార్ చాలా బాగుంది సార్. మా సరే. మదర్ నో మోర్. కానీ చేస్తుంటే చాలా అంటే ఫీల్ అనిపించింది. చేయాల్సిందే సార్, డైలీ చేయాల్సిందే. ఆ, మా మా అమ్మకు కూడా నేను చాలా అంటే సపోర్టింగ్ గా ఉండేవాడిని. ఆ, ప్రతి విషయంలో అంటే కిచెన్ లో కావచ్చు. తర్వాత మా అమ్మ కూడా చిన్న చిన్నగా ఆ, ఎవరికైనా అవసరమైతే ఇంట్రెస్ట్ లకి ఇచ్చేది. ఆ లెక్కలన్నీ చేసేవాడిని. ఆమెకి ఇంకా ఇట్లా రకరకాలుగా హెల్పింగ్ చాలా విషయాలు చేసేవాడిని. ఎక్కడికైనా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళండి సార్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఇలాంటి చాలా అవసరమైనప్పుడల్లా నేనే తీసుకెళ్ళి తిప్పేవాడిని. మేము ఏడుగురము ఆ, మా అమ్మకు. కానీ ఎక్కువగా నేనే ఆమెకు చేశాను సార్. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్ళేవాడిని, చేసేవాడిని. ఇంకా అంటే సూపర్ ప్రేమని నేను సూపర్. థ్యాంక్ సార్. మా ఫాదర్ కూడా అంటే లిటరల్లీ ఇప్పుడు చెప్పొద్దు. ఈవెన్ అంటే డైపర్ వేయడం తీయడం ఇప్పుడు ఫాదర్ లైవ్ ఉన్నారు. 87 ఏజ్ సార్. ఓకే. పడుకోబెట్టడం, స్నానం పోయించడం, అన్ని ఇలాంటి అన్ని జరుగుతుంది సార్. ఎస్. సూపర్. మీరు అదృష్టవంతులు. ఇంకా మీ పేరెంట్స్ ఉన్నారంటే మీరు అదృష్టవంతులు, గుర్తుపెట్టుకోండి. కంటికి కనిపించే దేవతలు సార్. అవునా కదా? మీ పేరెంట్స్ని బాగా చూసుకుంటే కంపల్సరీగా గాడ్ మీకు ఇచ్చేవన్నీ ఇచ్చేస్తాడు. వాళ్ళ బ్లెస్సింగ్స్ 100% ఉండాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా ఏం చేసినా రిజల్ట్ రాదు. మళ్ళీ చెప్తుంటా. మదర్ నో మోర్, కానీ ఉన్నన్ని రోజులు ఏ టెంపుల్ కి వెళ్దామన్నా తీసుకెళ్లడము. ఓకే. అలాగే సూపర్. అంటే ఎస్. హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా చెప్తారా? ఎవరి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారా? నరసింహులు గారు, గుర్తొచ్చిందా మీ పేరెంట్స్కి ఓపెన్ చేస్తున్నప్పుడు మీ మదర్ మీ ఫాదర్ గుర్తొచ్చారా? కంపల్సరీగా చేసుకోండి. ఇంకో చిన్న అసైన్మెంట్ టాస్క్ అనుకోండి. ఇంట్లో మీ భార్యకి హెల్ప్ చేయండి సార్. ఎస్ సార్. నరసింహులు సార్ మాట్లాడతారా? సార్ ఎస్. మీ గుడ్ మార్నింగ్ సార్. పేరెంట్స్కి చేశారా? పేరెంట్స్ గుర్తొచ్చారా సార్? తెలిసి చేసిన తప్పులు క్షమించమని అడిగారా? కంపల్సరీ అడిగాను సార్. మీ ఏమని దగ్గర అడిగాను. ఏమనిపించింది? మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఎన్ని రోజులు మీరు చెప్పిన కరెక్ట్ అవి పట్టించుకోలేదు నేను కూడా ఇప్పుడు. ఆ, కానీ హెల్ప్ అయితే చేసినాను చూస్తున్నా, కానీ వాళ్ళకి ఈ విధంగా సారీ చెప్పాలని అనే ఆలోచన రాలే ఇప్పుడు. అవును. మీ వల్ల ఏదో కొంచెం ప్రశాంతంగా మంచిగా వాళ్ళకి కలుసుకునే అదృష్టం తల్లి ఎక్కడ కలిగింది. సార్? మీరు ఎక్కడి నుంచి? అన్నమయ్య డిస్ట్రిక్ట్ కడప సార్. కడప. ఓకే, ఫైన్. కాకపోతే నాకు కొంచెం పొద్దున్నే వ్యాపారం ఉంటుంది, కొంచెం నేను అందుకే వీడియో ఆన్ చేసుకోలేను ఒక్కోసారి. ఏ వ్యాపారం చేస్తుంటారు? ఈ పొద్దున్నే పెయింటింగ్ పని ఉంటుంది. ఆ? పొయ్యిలు అవన్నీ మోసేసారు. బిజినెస్సా? చిన్నది చూడండి. కిరాణా. ఈ పొయ్యిలు, షీట్లు. అంటే వేరే వాళ్ళకి ఇస్తుంటారా? అదే సార్, రెంట్కి ఇచ్చేటి ఉంటాయి పొద్దున్న ఇన్కమ్. రెంట్. అది చూసుకుంటే ఇది పోతుంది, ఇది చూసుకుంటే అది పోతుంది, ఏం చేయలేదు. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. మీ ఇలా ఇంకా గ్రోత్ అవ్వాలి, 10 మందికి ఉపాధిని ఇచ్చే స్థాయికి ఎదగాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక్కరే కాదు, మీ కింద 10 మంది పనిచేయాలి. ఆల్రెడీ ఇస్తున్నా సార్. సార్ హ్యాపీగా వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. సీక్రెట్. కంపల్సరీ సార్. ఎస్. అదే ఆల్ ది బెస్ట్. మన ఎదుగుదల ప్రాబ్లం. ఈ సబ్జెక్ట్ లోకి వచ్చారంటే ఇంకా అన్ని బెటర్. ఎస్. వెల్త్ క్లబ్ లో జర్నీ చేయండి కంటిన్యూగా. మీలో మార్పులు 100% వస్తాయి. చాలా మందికి ఈ సబ్జెక్టే తెలియదు. అవునా? అది ఈ సబ్జెక్ట్ ఉందని కూడా తెలియదు. దీనికి బియాండ్ ది సైన్స్, బియాండ్ ది స్పిరిచువల్.
ఎస్ స్వామి చెప్పండి. పెద్ద పెద్ద షాప్ లో కొద్ది ఉప్పు అలాంటివి పెట్టింటది, ఏం సీక్రెట్స్ అనేది తెలియదు. ఏది ఉప్పు సార్ డబ్బాలో అది ముందర పట్టిక పెట్టింటారు స్వామి. గుర్తుంది కదా సార్, పట్టిక లాంటిది కదా. నెగిటివ్ పత్రిక ఎనర్జీ లాంటిది పోవాలి సార్. ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ప్రొటెక్షన్. పట్టిక అదే సార్, పెద్ద పెద్ద షాప్ లో నెగిటివ్ పెట్టింటారు సార్. నెగిటివ్ స్ఫటిక అది పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకుంటుంది. అట్రాక్షన్ కోసం అది. మన సైడ్ తక్కువ కానీ ఆంధ్రాలో ప్రతి ఇంటి ముందు ఉంటుంది తెలుసా. నేను గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వెళ్ళాను కదా, ఆ, వాస్తు చూడడానికి. ప్రతి ఇంటి ముందు వేలాడి తీసింటారు. క్రిస్టల్ స్టోన్ అంటాం దాన్ని. నెగిటివ్ పాజిటివ్ రిసీవ్ మీ దగ్గర చేసుకోండి. ఉందా స్వామి? హెల్త్ హెల్త్ బాగుంటుంది. క్రిస్టల్ స్టోన్. షాప్ లో దొరుకుతాయండి, తెప్పించి కాస్ట్లీ ఉంటాయి అవి, కేజీల ప్రకారం ఉంటాయి. ఓకే రైట్. అసైన్మెంట్, ఈరోజు మీ భార్యకు హెల్ప్ చేయండి వంటలో. చేసి ఫోటో పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, మీ భార్యకి ఏదో వంటలు హెల్ప్ చేస్తున్నప్పుడు, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు, చేసేటప్పుడు ఫోటో పంపించండి సార్ కంపల్సరీగా. ఓకే సార్ సార్. వాటికి కూడా పోన చేయొచ్చు కదా సార్, వెజిటేబుల్స్ కి అది. చేయొచ్చు, ఎందుకంటే ఎందుకంటే వేరే వాళ్ళ చేతుల ద్వారా వచ్చింది. ప్రతి దానికి, ప్రతి వస్తువుకి, ప్రతి థింగ్స్ చేయొచ్చండి. అది ఆలోచన వచ్చింది సార్. ఏదైనా మనం చేయండి. తెచ్చుకుంటాం, వేరే వాళ్ళు ఇది చాలా కాస్ట్లీగా చెప్తున్నారు అని ఎవ్రీథింగ్ ఈజ్ వదిలేస్తే ఎనర్జీ. తప్పింది. అదే సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అన్న, ప్రతిదీ ఎనర్జీనే. దాన్ని క్లీన్ చేయండి ఓపెన్ ఓపెన్ చేసుకొని. చాలా చేతులు మారి వచ్చింటాయి వెజిటేబుల్స్. అవునా కదా, కూలీల నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయి వచ్చింటాయి. కాబట్టి ఓపెన్ ఓపెన్ చేసుకోండి. కానీ వాటర్తో కడిగి నీట్గా కట్ చేసి మీ భార్యకి ఈరోజు కుకింగ్లో హెల్ప్ చేసి ఫోటో రావాలి నాకు. చిన్న అసైన్మెంట్. ఓకే. మీ పేరెంట్స్ ఉంటే, పేరెంట్స్ ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్ట్ తీసుకోండి, తీసుకున్న తర్వాత ఫోటో పంపండి. దగ్గర లేకపోయినా వెళ్ళినప్పుడైనా ఇవ్వచ్చు. ఎస్. ఈరోజు చిన్న అసైన్మెంట్ చేయండి. ఈరోజు బుధవారం కదా, ఇలా గురువారం సార్. గురువారం, థర్స్డే మంచిది. గురువారం వచ్చేసి తండ్రి కారకుడు, ఓకే, పుత్రకారకుడు, ధనకారకుడు, సంతాన కారకుడు, ఉద్యోగ కారకుడు గురుడు. సో ఈ రోజు ఏదో ఒకటి గిఫ్ట్ మీ పేరెంట్స్కి తీసుకోండి, ఫోటో పంపించండి. అందరికీ మనస్ఫూర్తిగా అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ అనంత మరిస్వామి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, జై హింద్, జై భారత్. వందే.